ఈనాటి కార్యక్రమ అతిథులందరికీ కూడా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ గత 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్ని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏబీసీ మనం ఇప్పుడు కాసేపట్లో మనం చూడబోతున్నాం. వచ్చినటువంటి అతిథులకి సభా మర్యాదగా స్వాగత నృత్యంతో మీ అందరినీ అలరించడానికి శ్రీ నటరాజ కళాక్షేత్రం చిన్నారులు చక్కటి శాస్త్రీయ నృత్యంతో మీ అందరినీ అలరించడానికి ముందుకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో చిన్నారులకి స్వాగతాన్ని చెప్తారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు తొలివిలుంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ అన్న దేవతకు ప్రోమాకి అన్నదాత సుఖీభావం.
ఎక్కడైతే ఉంటారో మా టీం అలాగే ఫుడ్ వెక్కి వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చడం జరుగుతుంది. ఇక రోడ్ల మీద మతస్థితాన్ని కోల్పోయి నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. పెరిగిపోయినటువంటి గడ్డాలు వంటలు కట్టినటువంటి చుట్టతో కనపడుతూ ఉంటారు. సమాజంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. మరి ఎలాంటి మనుషుల కోసం కడుపు నిండా భోజనాన్ని పెడుతున్నాం. వాళ్ళు సిక్కైపోయి రోడ్ల మీద కదల్లే నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఒక అమ్మగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా అలాంటి వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది. మరి అలాంటి వాళ్ళు చనిపోతే బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం ఇవన్నీ సమాజంలో ఉన్నాయా? వెతుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి అనాథులు చనిపోతే మనకంటూ సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. ఒక హిందూ చనిపోతే హిందూ కమ్యూనిటీలో ఏ విధమైన ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీ ప్రకారం వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి ఏ విధమైన ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. అలాగే ఒక హిందూ చనిపోతే హిందూ కమ్యూనిటీకి సంబంధించి ఏ విధమైన ఫార్మాలిటీస్ ఉంటాయో అలాంటి ఫార్మాలిటీస్ చేస్తారు. మరి ఇలాంటి అనాథలు చనిపోతే ఏ విధంగా అనేది మరొక ఏమి ద్వారా చూద్దాం. మట్టిలో కలిసిపోదని ఇన్ని తెలిసి ఒకరికి తరగని సుఖము, ఒకరికి విద్య కళ్ళ ముందు కరిగిపోరా జీవితం శాశ్వతం.
పోయినోడు ఇతరాడు ఎవరికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గొంతుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనది చావు బతుకులన్నవి ఆడుకుంటవి ఆకాశం నిలుగని పిలిచిపోతుంది నేలని అడుగుతై ఎదురు చూసింది చిలుకు చిలుకున కురిసెను నీ కదా మనసున తగిలేను జ్వాలనా నువ్వు గెలిచి రాజువైనా ఓడిపోయి బంటువైనా ఆటలోన ఓడిపోయినా నా కంట్ల నీ కన్నా ఎవడు ఎప్పుడు ఎక్కువగా ఇంటికి తిరిగిరా బిడ్డ ఇంటికి తిరిగిరా బిడ్డ ఒకరికి తరగని సుఖము ఒకరికి విద్యరాగము కళ్ళ ముందు కరిగిపోరా ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళ్తారు పుస్తకాలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తీరు కాదు. 164 అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు చేసింది ఈ ధూళివంత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ధూళివంత స్వచ్ఛంద సేవా సంస్థ ఇది కాదా నిజమైనటువంటి మానవత్వం? ఇది కాదా యువత బాధ్యత కలిగి సమాజంలో చేయవలసినటువంటి సామాజిక సేవ అనేది? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఈ రోజు సమాజంలో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నది ఏంటి అంటే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సమాజంలో బాధ్యత కలిగినటువంటి యువతగా ఇది మనందరి మీద ఆధారపడి ఉందమ్మా. ఇది మనందరి మీద ఆధారపడి ఉంది. మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గర ట్రైన్లలో, బస్సుల్లో, మిడ్ నైట్ టైం కార్లలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులకి. తిరిగి మళ్ళీ మా పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారని ఎదురు చూసి చూసి కృంగి కృషించిపోయి అక్కడే తను సాధిస్తున్నటువంటి తల్లిదండ్రుల సంఖ్య ఎంతో ఉంది. ఈ రోజు సమాజంలో ఎంతో ఉంది అమ్మా. అలాంటి వాళ్ళ కోసం 24/7 కూడా పనిచేస్తుంది ఈ ధూళివంత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ధూళివంత స్వచ్ఛంద సేవా సంస్థ ఇలా ప్రతి ఏటా కూడా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతను సెలెక్ట్ చేసి వాళ్ళకి సేవా స్ఫూర్తి ద్వారా అవార్డ్స్ అనేది అందిస్తూ ఉంది. సో దానితో పాటు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలకు సంబంధించినటువంటి పాట, అలాగే ఫస్ట్ టైం అనాథలు చనిపోయినప్పుడు చనిపోయినటువంటి అస్థికలన్నిటినీ కూడా సేకరించి కాశీకి వెళ్ళి మన ఇంట్లో మన తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోతారో ఆ ఫార్మాలిటీస్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ అస్థికలన్నిటినీ కూడా తీసుకెళ్లి కాశీలో పిండ ప్రదానం చేస్తూ ఉంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఆ బాధ్యత కలిగినటువంటి పాటని కూడా ఇప్పుడు మనం కాసేపట్లో ఆవిష్కరణ చేసుకోబోతూ ఉన్నాం. దానికి సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలిసినటువంటి వ్యక్తిగా సమాజంలో సామాజిక సేవ కార్యక్రమాలకి అనునిత్యం కూడా సహకారాన్ని అందించేటువంటి మాన్యుడు మాన్యశ్రీ నిజామాబాద్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరి చెప్పండి సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నా. గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి 20 డివిజన్ కార్పొరేటర్ జ్ఞానం రాజు గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరి హర్షాల మధ్య సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి 38వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరి చెప్పండి సమక్షంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి PRTU జనరల్ సెక్రటరీ ధర్పల్లి మండల్ బొక్కపల్లి సతీష్ కుమార్ గారిని వేదికకి రావాల్సిందిగా
ఉమ్మడి సంస్థ అధ్యక్షులు సాయిబాబా గారికి, అదేవిధంగా ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అడిషనల్ డీసీపీ పెద్దలు గౌరవనీయులు శ్రీ బసవరాజు గారికి, నా తోటి ప్రవీణ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నిజామాబాద్ నగర పౌరులు, స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులందరికీ కూడా మంచి నృత్యం తోటి మాకు స్వాగతం చెప్పిన చిన్నారులకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా చాలా సంతోషం. జీవితంలో చూస్తూ ఉంటాం ఎంతో మంది యువకులు ఈ సమాజానికి ఏదో చేయాలి, నేను ఏదో చేస్తానని ఏదో మాటలు చెప్పడం, వాటిని ఆచరణలో చూపించడంలో సఫలం చెందారు అంటే చాలా తక్కువ మంది మనకు సమాజంలో జీవితంలో కనిపిస్తూ ఉంటారు. ఈరోజు నిజంగా ఒక మంచి ఆలోచనతోటి ఏ కార్యక్రమానికైనా, ఎలాంటి ఉద్యమానికైనా ఒక మొదటి అడుగు, ఒకటే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దాని ఫలాలు పెరుగుతాయనడంలో ఈరోజు నిజంగా మనం దాన్ని చూస్తూ ఉన్నాం. సాయిబాబా గారు అధ్యక్షుడిగా ఒక ఆలోచనతోటి ముందడుగు వేసి ఈరోజు కనీవిని ఎదగని విధంగా ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఎప్పుడో ఎక్కడో సినిమాలలో చూస్తే ఇలాంటి కార్యక్రమాలు కనిపిస్తాయి. నిజ జీవితంలో కూడా ఎక్కడ కూడా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా రాబోయే తరానికి ఒక స్ఫూర్తినిస్తూ కేవలం అభాగ్యులకు అన్నదానమే కాదు, వారి ఆరోగ్య పరిస్థితిని, అదేవిధంగా ఈ సమాజానికి రాబోయే తరాలకు కావాల్సిన సంస్కృతి సాంప్రదాయాలు కూడా యువతకు రాబోయే తరాలకు తెలిసే విధంగా, అవే కాకుండా ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించినవి కూడా కార్యక్రమాలు ఈరోజు చాలా మంది సైబర్ క్రైమ్ లో పడి మోసపోతా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నారంటే నిజంగా గర్వకారణం. ముఖ్యంగా ఈరోజు ఆ వీడియో చూస్తూ ఉంటే అనాథ సంస్కారాలు చేయడం ఈరోజు సమాజంలో చాలా మంది చూస్తూ ఉన్నాం. పెరుగుతున్న ఈ మానవత్వ విలువలు తగ్గిపోయి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు చదువుకుంటే కూడా వారి దహన సంస్కార కార్యక్రమాలకు అటెండ్ కాని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి వారి కుటుంబం ఆర్థికంగా బాగుండాలని, వాళ్ళ పిల్లలు చదువులు పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతోటి నిరంతరం కష్టపడి పిల్లలను చదివించి వారు వృద్ధాప్య సమయంలో ఉన్నప్పుడు వారి దహన సంస్కారాలకే రాని పరిస్థితి ఈరోజు మేము ప్రజా జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. కానీ ఎవరో తెలియని వ్యక్తి ఒక అనాథలను ఈరోజు రోడ్డు పైన వారి ఆరోగ్య పరిస్థితి, వారికి ఆహారం పెట్టి వారి దహన సంస్కారాలను కూడా ఈరోజు మతాలకు అనుగుణంగా వారి సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేయడం నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయం. మనం చూస్తూ ఉంటాం ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమాజానికి తప్పకుండా వారికి భవిష్యత్తులో వారి రాబోయే తరాలకు తప్పకుండా ఆ సేవకు సంబంధించిన ఫలాలు అందుతాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఎంప్లాయీస్ కానీ ఎంతో మంది యువకులు ఆకర్షితులై నిస్వార్థంగా సేవ చేయడానికి ఈరోజు ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ సేవా సంస్థలో సేవ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఇందులో ఎన్నో మాటలు చెప్తారు. మేము కూడా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. కొత్తగా ఆర్థిక వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ పేరు మీద, వీళ్ళ పేరు మీద ట్రస్టులు పెడతారు. కానీ ఆ సేవ అనేది ఎక్కడో ఒక దగ్గర లిమిట్ అయిపోతాయి. ఎక్కడ కూడా లిమిట్ లేకుండా ఈరోజు అన్ని రంగాలను కూడా ఈరోజు అన్నదానాలు కానీ, ఈరోజు అనాథ శివలకు దహన సంస్కారాలే కాకుండా పూజా కార్యక్రమాలు, యాగాలు, సైబర్ క్రైమ్ లాంటివన్నింటినీ కూడా ఈరోజు ప్రజల్లోకి అవగాహనకు తీసుకెళ్తూ ఈ సమాజానికి ముందుండి దోహదపడుతూ వారి కుటుంబ సమస్యలు, వారి ఆర్థిక పరిస్థితులే కాకుండా ఈ సమాజానికి కూడా మనవంతు ఉపకారం ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలకు సమయం, ఇలాంటి సేవా కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ముఖ్యంగా సమయ పాలన, సమయం కేటాయించడం చాలా అరుదు. ఇలాంటి సమయాల్లో, ఇలాంటి బిజీ లైఫ్ లో
ఇటువంటి సేవా కార్యక్రమాలకు సమయం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న హిందూ స్వచ్ఛ సేవా సంస్థకు ముఖ్యంగా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మా సోదరుడు సాయిబాబా గారు 15 ఏళ్ల నుంచి పరిచయం ఉందని ఎప్పుడు అంటూ ఉంటాను. అసలు ఎవరితోటైనా ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమైతాయా, నువ్వు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నావు, ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థను ఇంతమందిని ఎలా కలుపుకోబోతున్నావు అని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. కానీ ఇలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళాలని, యువకులు ఇలాంటి దానికి అందరూ కూడా ఆకర్షితులు కావాలని మేము కూడా మా వంతు సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసి మంచి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినందుకు సాయిబాబా గారిని వారి స్వచ్ఛంద సేవ సంస్థ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ భావించుకుంటూ అర్థం చేసుకుంటారు అనేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ వారి కుటుంబ సభ్యులే కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటూ పాల్గొన్నటువంటి కుమార్ రెడ్డి గారు సో వారికి ధన్యవాదాలు. అలాగే చక్రధర్ ప్రాణాలకు సంబంధించి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా కార్యక్రమ సంస్థైన ప్రెసిడెంట్ సాయిబాబా గారికి ముందుగా అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న పెద్దలకి సోదరిమణులకు పత్రికా సోదరులకు మరి ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ప్రతి సభ్యులకు ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజుల్లో సేవ అంటే ఏదో పత్రికల్లో రావడం లేకపోతే ప్రచార కార్యక్రమంలో టీవీలలో యూట్యూబ్లలో వస్తే సరిపోతుంది అనుకునే మనస్తత్వంలో ఉన్న మన సమాజం ఉంది. మనము గత వివేకానందుడు చెప్పాడు, మానవ సేవనే మాధవ సేవ అని. ప్రపంచ దేశాలు మతోన్మాదంలో కొట్టుకుంటున్న సందర్భంలో చికాగో సమావేశంలో వివేకానందుడు దేవుడు అంటే ఎక్కడో లేడు, మానవుడు ఉన్నాడు, ప్రతి మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్లే అని ఆ రోజు ప్రపంచ మత సభ చేసుకుంటారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడి గురించి అర్థమైపోతుంది. ఇలాంటివి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ధైర్యం, ఓపిక, సహనం అవసరం. ఏదో ఒక వ్యక్తి చేసి వదిలిపెడతామని అంటే చేయొచ్చు, ఒక వ్యక్తి చేసి వదిలిపెట్టచ్చు. దానికి చెప్పలసిద్ధులు సరిపోతారు. ఇలాంటి సేవ విస్తృతంగా అన్ని రంగాలకి, నువ్వు చనిపోయిన వారిలో వాళ్ళు అన్ని మతాలు ఉంటాయి. అదేవిధంగా బతికుండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, మానసికమైన రోగులకి, ఇలాంటి ఏది ఎక్కడ అవసరమో అది చేస్తున్న ఈ సభకు, ఈ యొక్క సంస్థకు నిజంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఒక మనిషికి సహాయం చేసాం అనుకోండి, ఏదన్నా ఆహారం లేక రోడ్డు మీద పడి దీనస్థితిలో ఉన్నాడు అనుకోండి, అతనికి పిలిచి పట్టడి అన్నం పెట్టామనుకోండి, ఏం పెట్టదు. నువ్వు ₹1,00,000 ఇచ్చామనుకోండి, లేకపోతే 1 కిలో బంగారం అతను పక్కన పెట్టామనుకోండి, ₹1,00,000 పెట్టాము, లేకపోతే 30 వస్త్రాలు పెట్టామనుకోండి, అతనికి ఏంటి ప్రయోజనం? అతనికి ఏంటి, ఆ మనిషికి ఏం అవసరం అనేది మనం గ్రహించి గుర్తించి అది శాశ్వతంగా ఏ విధంగా అందాలనే ఆలోచన చేయడం అనేది గొప్ప అంశం. ఇది అపాత్ర దానం చేయడం, ఒక సేవ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ సరైన సమయంలో సరైన వ్యక్తికి సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, అనాథాలు అని చూస్తున్నాం. చాలా మంది సమాజంలో ఇప్పుడున్న దౌర్భాగ్యమైన సమాజంలో ఏంటంటే చాలా మంది ప్రతి 3 ఒక అందరూ ఇప్పుడు విదేశాలకు వెళ్ళి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ అనాథంగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి మాట్లాడడం లేదు. ఒక చిన్న స్టోరీ ఉంటుంది మనకి. ఒక అతను యూఎస్లో ఉంటాడు, టీచర్, గవర్నమెంట్ టీచరు, చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి కొడుకును అమెరికాకు పంపిస్తాడు. అమెరికా పంపిస్తే అక్కడ పెద్ద కంపెనీలో ఒక సీఈఓగా పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తుంటే ఒకరోజు అతనికి ఒక మెసేజ్ పంపిస్తారు, ఇక్కడి నుంచి మీ ఫాదర్ చనిపోయాడు, మీరు వస్తున్నారా రారా అని. అతను ఆగమేఘాల మీద
ఉదయం చనిపోతే మధ్యాహ్నం 3 గంటలకు అతను వచ్చేసి ఈరోజు మనం కొన్ని కార్యక్రమాలు లేవు కదా, ఇదంటే స్వచ్ఛంద సంస్థ కానీ పెయిడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాన సంస్థలు చేసేది పెయిడ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అతను చెప్తూ ఉంటాడు, పెయిడ్ అది ఆర్గనైజేషన్ మేనేజర్ చెప్తా ఉంటుంది, బాబు నాకు 5 గంటలకు ఫ్లైట్ ఉంది, నువ్వు అన్ని కంప్లీట్ చేసేసి 5 గంటలకు వెళ్ళిపోతా నీకు అని చెప్తుంటే అతని కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. సరే మంచి సార్ మీరు ఏదో చేయండి అని చెప్పి అయిపోతుంది, 4 గంటలకు దాన సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు నేను రావడం కుదరదు, మళ్ళీ ఈ అస్థికలు కూడా మీరే హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎక్కడో చేయండి, దానికి బిల్లు ఎంత అవుతుందో చెప్పండి అంటారు. అంటే దానికి బిల్లు ఏం అవసరం లేదండి, ఆల్రెడీ వాస్ పెయిడ్. అరే నాకు తెలియకుండా ఎవరు పే చేసినట్టే, మీ గత 4 సంవత్సరాల క్రితమే మీ ఫాదర్ ఇచ్చాడు దానికి, నాకు ఎవరు మా కొడుకు అక్కడ యూఎస్లో ఉంటాడు, వస్తాడో కూడా తెలియదు. నా దమ సంస్కరణ గురించి అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను ఎప్పుడు చేయకపోతే అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ప్రకారంగా మీరే చేసి ఎంత అయితే చెప్పండి అంటే అప్పుడే పే చేస్తారు 4 సంవత్సరాలు. ఇంకొక పని చేయాలన్నా మీరు ఒక లెటర్ రాసి పెడతారు, మీరు ఈ చనిపోయిన తర్వాత ఈ లెటర్ మా అబ్బాయికి ఇవ్వండి. మీరు నాకు అప్పుడు ఈ ఎంత ఫీజు అయిందని అడుగుతారు కదా, మీరు ఏం ఫీజు చేయాలని చెప్పి ఈ లెటర్ ఒకటి తీసుకోవడం జరుగుతుందంటే ఆ లెటర్లో రాస్తున్నారు. బాబు చాలా డీటెయిల్గా ఉంది షార్ట్గా, బాబు మీకు నువ్వు ఎక్కడో కష్టపడుతున్నావు, నువ్వు చాలా గొప్ప విజయాలను నీ జీవితంలో సాధించావు, కానీ ఆ విజయాన్ని సాధించడంలో నా వృద్ధాప్యం నా జీవితం నీకు అడ్డు రాకూడదు, అందుకని ఈ లెటర్ రాసి పెడతా ఉన్నాను. నేను నా మరణానికి వస్తువు రావో తెలియదు, రాకపోయినా నేను బాధపడను నేను. దయచేసి ఎప్పుడైనా వచ్చినా సరే ఈ లెటర్ నీ దగ్గర ఉన్నది తీసుకోండి, నీ యొక్క విజయాలకు నా మరణం అడ్డు కాకూడదు, ఆటంకం కాకూడదు, నా దాన సంస్కారాలు అలాగే జరిగిపోతాయని చెప్పి ఆ బాధతో లెటర్ రాస్తాడు. ఆ బాధ చూసిందంతా ఏ కళ్ళకు ఇలాంటి పరిస్థితులలో ఎంతమంది నేను చెప్పాను. ఒక హైదరాబాద్లో 3 నెలల తర్వాత అమ్మ చనిపోయిన 3 నెలల తర్వాత పక్కింటి వాళ్ళు దుర్వాసన వస్తుంది, స్కెల్టన్ మిగిలిందని డోర్ పదవాళ్ళు వస్తే బొక్కల స్కెల్టన్ మిగిలిపోయింది. ఎవరు చూస్తున్నారు? కనీసం 3 నెలలకు ఒకసారి తన తల్లిదండ్రులు ఉన్నారా తగ్గినారా లేరా అనే చూసుకునే దౌర్భాగ్యమైన స్థితిలో మన సమాజం బతుకుందంటే దీనికి అంత కారణం ఎవరో కాదండి, మనమే. మన కుటుంబంలో నైతికంలో లేవు, సమాజంలో నైతికంలో తగ్గిపోతా ఉన్నాం. ఈ రోజు అది చూస్తే మనం ఎవరైనా చిన్నపిల్లల్ని చూసి ఏం నేర్పుతున్నాం మనం, మనకి బాబా బాగా చదువుకో, గొప్పగా చదువుకో, టాప్ రాను, అంత స్కూల్లో ఫస్ట్ రావాలా, లేదంటే దేశంలో ఫస్ట్ రావాలా, మంచి గొప్ప ఉద్యోగం చేయాలంటాం, కానీ గొప్పగా నైతిక విలువలతో ఎథిక్స్ తోటి బతుకునేవారు నేర్పుతున్నాం. అది నేటి రోజు ఇంతకుముందు మేము చిన్నప్పుడు మన నాన్న చిన్నప్పుడు ఒక సామూహిక కుటుంబం ఉంటుండే, తాతలు కూడా ఒకటే కుటుంబంలో పెద్ద ఇంట్లో 30-40 మంది ఒకటే ఇంట్లో నివసిస్తూ ఉండేది. చిన్నపిల్లలకు ఏది మంచి ఏది చెడు సమాజం అనేది ఉంటేనే ఒక సమాజంగా చెప్తూ ఉంటాం. ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరికి ఏ విధంగా సేవ చేయాలనేది ఆ కుటుంబం నేర్పుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇది మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి, చిన్న ఫ్యామిలీస్. పెళ్ళి అయిపోతే నేను నా భార్య అనే మనస్తత్వం మన సమాజంలో అర్థమవుతుంది. ఇలాంటి సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఒక విధంగా ఇలాంటి సేవ అవసరం పడడం దౌర్భాగ్యం మా సమాజానికి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సేవ అవసరం పడడం దౌర్భాగ్యం, ఇలాంటి సేవ చేయడం అనేది గొప్ప దాన గుణం, గొప్ప చాలా అభినందించాల్సిన అవసరం. చాలా మంది చూస్తున్నాం రోడ్ల మీద, ఎంతో మంది చూస్తున్నారు. ఒక బాధ ఒక కొడుకు వచ్చి ఒక తల్లిని ఇక్కడ వదిలేసిపోయాడు, రోడ్డు మీద వదిలేసిపోయాడు. దీనికంటే కారణం ఏంటంటే మనీ, డబ్బు, దురాశ. ఏం చేసేటువంటి డబ్బు ఏం అవసరం, ఎంతవరకు అవసరమో మనిషికి బతకడానికి ఎంత అవసరం. ఈ ప్రపంచంలో ఒక మనిషి తప్ప, ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశి ఉన్నాయి, ఒక మనిషి తప్ప ఏ జీవరాశి కూడా ఏ ప్రాణి కూడా స్వార్థంతో పనిచేయదు.
ఒక ఆవు మంచి తెల్లటి పాలు ఇస్తుందండి, స్వచ్ఛమైన పాలు ఇస్తుంది. పాయిజన్ పెట్టు ఆవుకు ఒక పాయిజన్తో కూడిన పదార్థం పెట్టు, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పాలు ఇస్తుంది కాదు. కోయిలం కానీ మంచి కూత మధ్య సంగీతం వాయిద్యం అని చెప్తారు, అభినందనలు చప్పట్లు కొడతారని పాట పాడుతా ఉంటారు. చెప్పండి, సమాజానికి దేశంలో ఒక చెట్టు ఉందండి, ఆక్సిజన్ తీసుకుంటుంది, ధూళి అంతా తీసుకొని మనకు మంచి గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ తీసేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని. అంటే ఇలాంటి సేవా గుణం సమాజంలో కొరబడిపోయింది. ఇలాంటి సేవా గుణం మన కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ఉంటే ఇలాంటి సేవ చేసే సంస్థల అవసరం ఉండదు. ఇదంటే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న చాలా వృద్ధం చెప్పినట్టు దౌర్భాగ్యం ఏంటంటే అనాథ సేవలు, వృద్ధాప్యాలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక మనిషిని ఒక పెద్ద రాజకీయ నాయకుడిని ఒక అనాథ స్టార్టింగ్ చేయడం, నేను నా దౌర్భాగ్యం కొద్దీ నేను ఇలాగడం చేయడానికి వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన సమాజం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. చెప్పండి, తల్లిదండ్రులు నిజంగా పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు సంతానం లేని వాళ్ళు వృద్ధాప్యాలస్యంలో ఉన్నారు అంటే ఒక అర్థం చేసుకోలేదు. పిల్లలు ఉండి, బంధువులు ఉండి, అందరుండి కూడా తల్లిదండ్రులను అనాథంగా వదిలేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి మన దేశానికి, మన సమాజానికి వచ్చిందంటే మనకి ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు వచ్చించే బాధగా ఉన్న ఇలాంటి ఆర్గనైజేషన్ అందుకు ధైర్యంగా ఉంటుంది. మనకి ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఇలాంటి ఆర్గనైజేషన్లకు ఉంటుంది. 100 మంది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 15 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బుతో, శ్రమతో, సమయంతో, ఇంకా రకరకాల అంశాలతో కూడిన అవసరాలు ఉంటాయి. ఇలాంటి అవసరాలు అన్ని తీరుస్తూ 15 సంవత్సరాలు నిరాటంకంగా ఎవరికి లేదు అనకుండా, ఏ కమ్యూనిటీకి సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గోత్సవకులకి సాధ్యం, వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఒక చిన్న మనిషికి మనం 10 రూపాయలు జబ్బుకి పోయిందంటే 10 రూపాయలు జబ్బుకి పోయినంటే పొద్దంతా మనం ఆలోచిస్తున్నారు ఎట్లా పోయి అవునా కాదంతా. ఇలాంటి సేవ చేయడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇలాంటి ఇంకా అసలు ఇలాంటి అవసరం రాకుండా చూసుకునే బాధ్యత సమాజం పని ఉంది. ఒకవేళ అక్కడక్కడ గడపదర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మనం అందరం ముందుండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ దేశంలో ఇంకా చాలా రుగ్మతలు భారతదేశంలో చెప్పేది సమాజం ఇక్కడ ఉంది కాబట్టి, ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి పోలీస్ తరఫు నుంచి 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. సైబర్ క్రైమ్ అని చాలా మంది రిటైర్డ్ టీచర్స్ 80 లక్షలు 90 లక్షలు డిజిటల్ హాస్పిటల్ మోసపోతూ ఉన్నారు. అందరికి తెలుసు, చదువుకున్న వాళ్ళు మోసపోతూ ఉన్నారు ఈ సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్. అదేవిధంగా మన యువత చాలా మంది డ్రగ్స్ బారిన పడి యువతంతా నాశనం అయిపోతాం. దయచేసి మీరు అందరూ ఎక్కడ సమాజంలో ఎక్కడ ఇలాంటి రుగ్మతలు, ఈ డ్రగ్స్ మేనియా కానీ, ఈ సైబర్ క్రైమ్ కానీ అందరికీ అవగాహన చేసే బాధ్యత మన అందరిపై ఉంటుంది. అలాంటి నేరాలు, డ్రగ్స్ అలవాటు పడిపోతే సమాజం మొత్తం నిర్వీర్యమైపోతుంది, నేరాలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి అలాంటివి ఎక్కడైనా ఉంటే రాష్ట్రీయంగా మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, లేకపోతే చట్టపరమైన చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ ఈ సమాజానికి మార్గదర్శకం కావాలి. రోజులంతా మీరు 1000 మందికి, లక్షల మందికి మనం ఎగ్జాంపుల్గా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేది నేను నా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు స్వచ్ఛంద సేవా సంస్థ హిందూ యువత ప్రతి సభ్యులకు, ముఖ్యంగా సాయిబాబా గారికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మహాకవి రాసినటువంటి పాట గుర్తొస్తూ ఉంది. 9 నెలలు మోసినాది ఊపిరి కూదినాది, 9 నెలలు మోసినాది ఊపిరి కూదినాది, ఊడి గంగులు చేసినాది, ఊడి గంగులు చేసినాది, కుంటికి రెప్పొలు చూసినాది,
నీకు దిక్కురా అమ్మా నిజంగానే కదా ఆ తల్లిదండ్రులకి ఈ రోజు సమాజంలో ఎంతమంది ఎన్ని హోల్స్ ఉన్నాయో ఆ ప్రతి హోల్ వెనుక నాన్న మన కోసం పడేటువంటి కష్టాన్ని గుర్తు చేయాలి. అలాంటి తల్లిదండ్రులకి కదా ఈ రోజు మనం నిజమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. అలాంటి గౌరవాన్ని ఈ రోజు హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ యువతకు నేర్పిస్తుంది. అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. సో ముందుగా ఈనాటి కార్యక్రమానికి సంబంధించి పాటలు ఆవిష్కరించవలసిందిగా ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసి పాల్పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా నుంచి ఏ సహకారమైన ఏ నైట్లను మీరు చూడండి నేను స్పందిస్తా రెస్పాండ్ అవుతాను. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి సాయిబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ డీసీపీ బసరెడ్డి గారికి, అలాగే విశిష్ట అతిథులైనటువంటి కార్పొరేటర్ జ్ఞానం రాజు గారికి, అలాగే రైతు యాదవ్ గారికి, అలాగే ఎలక్ట్రిసిటీ ఈడీ వినోద్ గారికి, అలాగే సర్వమంది ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేటి రోజుల్లో యువత స్మార్ట్ ఫోన్లంటూ వ్యసనాలకు పాటుపడుతున్న టైంలో సాయిబాబా గారు తన 15 years బ్యాకే తన ఒక ఆలోచనతోని ఈ సంస్థను స్థాపించి దాన్ని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్లి తను ఇంకా యూత్ను మద్యపానం సైడ్ కానీ డ్రగ్స్ సైడ్ కానీ ఆకర్షించకుండా ఇలాంటి సేవా సంస్థల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం మన ఇళ్లలోనే ఒక పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ అనుకోకుండా కాలం చేస్తే ఇవాళ ఆస్తుల కోసం కొట్టుకునే టైంలో ఎవరో అనాథాలు చనిపోతే కూడా వాళ్ళు దగ్గరికి చేరి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దగ్గరికి తీసుకొని వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఇది చాలా చెప్పదగిన విషయం. ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వస్తున్న ఈ సాయిబాబా గారి సంస్థకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని సాయిబాబా గారికి వారి సంస్థకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను విలేషాపంచి నా మిత్రుడు బాలకృష్ణ గారికి, అట్లాగే సంస్థకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాలకృష్ణ ఇంటర్మీడియట్ క్లాస్ కదండి. నేను పాలిటెక్నిక్ కూడా చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత మాది యాక్చువల్గా మేము కూడా ఒక టీమ్ 97 డిప్లొమాస్ ఫౌండేషన్ నుంచి మాది కూడా ఉంది. అయితే అందులో మేము యాక్చువల్గా ఏంటంటే మేము స్టూడెంట్ ఓరియంటెడ్గా చేస్తాము. స్టూడెంట్ ఏదైనా అవసరం ఉంటే చేస్తాము. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నేను అంటే ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే అది మేము చేసేది చాలా చిన్నది, మీరు చేసేది చెప్పుకోలేనంత పెద్దది. అందుకోసమే చాలా నేను ఈ విషయంలో వాళ్ళకు నిజంగా చాలా అభినందనీయమైన విషయము. జనరల్గా మనము ఒక పూట ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తాం కానీ ఒక తిండి లేని వాళ్ళకు భోజనం అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం భోజనం పెట్టాము. అలాగే ఎవరైనా చనిపోతే కనీసం మనము దాని సంస్కారాలను వెళ్ళడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తాము. వెళ్ళాలన్నా మెత్తగా ఇట్లా మన వచ్చినాక స్నానం చేయాలా, లేకపోతే ఏదైనా మన దగ్గర రిలేటివ్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు అంటే సంస్కారం చేయడానికి మనిషి లేకపోతే కనీసం మనిషి మనం చేస్తే సంస్కారాలు చేస్తే దాన సంస్కారాలు చేస్తే నేను 10 రోజుల్లో లేకపోతే కంప్లీట్ అయ్యాక నాకు ఇల్లు ఉంటుంది కదా అని ఆలోచించే ఈ రోజుల్లో మీరు చేసే ఈ పని అయితే చాలా గొప్పది. నిజంగా ఎంత అంటే అంత గొప్పది. నేను వాస్తవంగా నాకు ఈ విషయాన్ని బాలకృష్ణనే చెప్పారు, చూశాను నేను చాలాసార్లు కూడా. ముఖ్య విషయం ఏంటంటే నేను ఈ సందర్భంగా అసలు నేను కూడా బాలకృష్ణ చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మీకు ఏదైనా ఎప్పుడన్నా మాకేదైనా అవకాశం ఉంటే ఏదైనా మేము చేయడం మనకు ఎప్పుడైనా కావాలి ఖచ్చితంగా నేను నాకు ఏదైనా చేస్తానని చెప్పాను. అయితే ఈ సందర్భంగా నాకు ఈరోజు అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈరోజు March 1 మొదటి అడుగున నేను ఇప్పుడే 5,000 చెక్కులు ఇవ్వడానికి నేను